తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాల్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇక ప్రతి నెల 2500 రూపాయలు ఎప్పటి నుంచి వస్తాయా అని తెలంగాణ మహిళలంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కాగా ఈ స్కీమ్ అందరూ మహిళలకు వర్తించుకోవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్నటువంటి పింఛన్లు తీసుకునే వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళలకు కొత్త పథకం ద్వారా ప్రతి నెల 2500 రూపాయలు అందకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే ప్రెజెంట్ ఎలాంటి పథకాల ద్వారా ప్రయోజనం పొందని మహిళలకు మాత్రమే ప్రతి నెల కూడా 2500 రూపాయల సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా చేస్తే లబ్దిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే లక్షలాది మంది మహిళలు ప్రభుత్వ పింఛన్ ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు కాబట్టి వారికి ఇది వర్తించదు. మహాలక్ష్మి పథకానికి విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జులై లేదా ఆగస్టు నెల నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని భావిస్తుంది. ఈ దిశగా చర్యలు కూడా చేపడుతుంది. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెల కూడా 2500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకాన్ని వర్తింపచేయనుంది ప్రభుత్వం. అందుకే మొదటిగా కొత్త రేషన్ కార్డులను జారీ చేసి ఆ నెక్స్ట్ పథకాన్ని అమలు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తుంది. అయితే ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరొక వైపు చూసుకుంటే గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పటికే చాలా మంది లబ్దిదారులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు. అలాగే ఫ్రీ బస్ ప్రయాణం ద్వారా బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీల్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. పార్లమెంట్ ఎన్నికల కూడా కారణంగా పథకాల అమలు ప్రక్రియ కాస్త ఆలస్యమవుతున్నట్లు తెలిపింది.